హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. ఏంటి స్పెషల్స్ అనేది అయితే చూపిస్తాను. అయితే ఇంకా చికెన్ కర్రీ చేయడానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు, అందుకని ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను రెండు ఈక్వల్గా తీసుకుంటాను. కొంతమంది కొంచెం డిఫరెంట్ అట్లా తీసుకుంటారంట. నేను ఎప్పుడు ఇంకా అల్లం అల్లం ఎంత తీసుకుంటాను, వెల్లుల్లి రెబ్బలు కూడా అంతే తీసుకుంటాను. అదైతే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా వేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు టిఫిన్లోకి అయితే ఇంకా ఆలు కుర్మా లాగైతే చేస్తున్నాను అనమాట. పూరీలోకి ఆలు కర్రీ బాగుంటుందని. కాకపోతే మేము ఈ మధ్య ఆలు తెచ్చుకోవట్లేదు కదా, చేయట్లేదు. మొన్న తీసుకొచ్చాను, అందుకని ఈరోజు ఇంకా 2 ఆలు అయితే ఉడకపెట్టాను. ఇంకా అవి అయితే చల్లార్చుకోవాలి కదా. ఈలోపు మనం మిగతా కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు ఏమి వేయట్లా. నేను సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, తగినంత ఉప్పు, పసుపు అవన్నీ వేసి అయితే కలుపుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాము కదా, అదైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే కారము, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఎక్కువైతే వేయట్లేదండి. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మన ఆలును ఉడికించుకున్నాము కదా, అదైతే పైన తొక్క తీసేసుకొని కొంచెం మెదుపుకొని కొంచెం వాటర్ పోసేసుకున్నాం అనుకోండి, కొంచెం గ్రేవీ లాగా అయితే వస్తుందన్నమాట. ఈ మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాంట్లో ఈ ఆలు మిశ్రమం వేసి కలిపేసామనుకోండి, బాగా గుజ్జులాగా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకోవటమే, అంతేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే ముందు చేసేసాను. పూరీ ఏంటంటే తినే ముందు చేసుకుంటేనే బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ అయితే వేసుకోవట్లేదు, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ స్పాయిల్ అయినట్టు అట్లా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటాను. తర్వాత ఇంక దీన్ని వెంటనే కర్రీస్లోకి వాడేస్తానమాట. ఇంకా అంటే ఆయిల్ ఎక్కువ బాయిల్ చేసి వాడకూడదు అంటారు కదా, అందుకే మరీ ఎక్కువైతే వేయను అనమాట. పూరీలు చూడండి భలే పొంగుతున్నాయి కదా, కొంచెం ఇట్లా రెడ్డిష్గా వస్తేనే బాగుంటాయి అనమాట. అందుకని అట్లా రెడ్గా రాణిస్తున్నాను. మనకు హోటల్స్లో ఏంటంటే బాగా వైట్గా వస్తాయి కదా, మనం ఏంటంటే మొత్తం గోధుమ పిండితోనే చేసుకుంటాం కాబట్టి మనకి రెడ్ కలర్లో వస్తే, వాళ్ళు ఇంకేదో పిండి అట్లా కలుపుతూ ఉంటారు. ఇంకా పూరీలు కూడా చేసాము. తర్వాత ఇంకా అందరం అయితే టిఫిన్ చేసాము. ఇంకా మా హస్బెండ్ మార్నింగే ఇంకా చికెన్ తెచ్చారనమాట. తర్వాత కుదరదులే వర్క్లో ఉన్నప్పుడని ఇంకా టిఫిన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం పూరీలు చేసిన బాండి ఉంది కదా, అందులో ఆయిల్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్కి మరిగించిన ఆయిల్ బాగోదు కదా, అందుకని అట్లా ఫ్రెష్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చీలు అవైతే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాను. తర్వాత ఒక టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మొత్తం కొంచెం ఆయిల్లో వేగినట్టయితే మనకి ఏంటంటే గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా ఇంట్లో చేసింది ఉంది, అది వేసాను. కొంచెం మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే చికెన్లో కొంచెం కలిపాను అనమాట. ఇంకా కారపొడి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం ఆయిల్లో మగ్గినట్టయితే మనకి చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది, పచ్చి స్మెల్ కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదైతే వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తము పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా ఉడుకుతుంది. చూడండి, వాటర్ అనేది అట్లా రిలీజ్ అవుతుంటుంది. ఇట్లా ఒక 10 మినిట్స్ ఇది మొత్తం వేయించుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, ఇంకొంచెం వాటర్ పోస్తే మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ అయితే పోసి మళ్ళీ ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకున్నాను. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయిందనమాట. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని అయితే మూత పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, మొత్తం అయితే బాగుంటుంది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు నేను ఏంటంటే ఇందులోకి రైతా అయితే చేస్తున్నాను. ఇంకా బిర్యానీ చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ఫస్ట్ చేసేసాను. తర్వాత ఇంకా రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1/2 లీటర్ పెరుగునైతే తీసుకొని కొంచెం చిలికించుకున్నాను. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము
అవన్నీ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనం చిక్కగా అనుకున్నాం అనుకోండి, మజ్జిగ కవ్వంతో ఇలా గిలకొట్టినట్టు అన్నామనుకోండి, రైస్లోకి బాగా కలుస్తుంది అనమాట. ముక్కలు ముక్కలుగా కాకుండా కొంతమందికి ఏంటంటే బాగా చిక్కగా ఉంటే ఇష్టము. ఇలా ఉంటే ఏంటంటే రైస్ బాగా కలుస్తుంది. అందుకని ఇలా కొంచెం లిక్విడ్ లాగా చేశాను. ఇప్పుడైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద వెడల్పాటి మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. నేను 1/2 కేజీ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. దీనికోసం 1.5 గంట ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే వేసాను. మరీ ఎక్కువ వేయట్లేదనమాట. తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో ముక్కలు అయితే వేసాను. ఇంకా ఆలు అయితే వేయట్లేదనమాట. ఎందుకంటే చికెన్ గ్రేవీ కర్రీ కదా, ఇంక ఇవన్నీ ఎందుకులే అని ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కల్లుప్పు కూడా వేసాను అనమాట. కొంచెం పసుపు, కళ్ళు ఉప్పు, గుప్పిడి పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే ఇందులోనే ఉంది. మనం ఇందులో మనం 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాము కాబట్టి దానికి సరిపడా వాటర్ అయితే పోసుకుందాము. ఇది కాగటానికి టైం పడుతుంది కదా, ఈలోపు గిన్నెలు అయితే వాష్ చేద్దాంలని గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయి కదా, ఇంకా రైస్ ఒక్కటే కదా, ఇంకా పిల్లలు వచ్చేసరికి వండేసామనుకోండి తింటారు. పిల్లలు ఏంటంటే చికెన్ కర్రీ అవేమి తినరు వాళ్ళకి, అందుకని ఇంకా ఈ బిర్యానీ రైస్ అయితే తింటారు. అందుకే మళ్ళీ ఎక్కువ స్పైసెస్ కూడా వేయట్లేదు. కొంచెం ఘాటుగా ఉన్నా కానీ తినరనమాట వాళ్ళు. అందుకని కొంచెం చికెన్ కర్రీని కొంచెం ఎక్కువ స్పైసీగా చేశాననమాట. రైస్ అంత స్పైసీగా లేదు. మామూలుగా అయినా మేము కొంచెం చప్పగానే తింటామన్నమాట. ఇంకా పిల్లలకు కూడా అదే సరిపోతుందిలని అట్లా చేశాను. ఇంక ఈలోపు గిన్నెలు కడుగుతూ ఉంటేనే ఇంకా వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇట్లా బాయిల్ అయిపోతేనే రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. అవి 2 సార్లు కడిగిన తర్వాత ఈ వాటర్లో వేసుకొని మూత పెట్టుకొని మీడియంలో ఉడికించుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ హైలో పెడితే ఏంటంటే అడుగంటినట్టు అవుతుంది. ఇంకా మధ్యలో కూడా కలపం కదా మనం, అందుకని సరిగా రాదు రైస్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి ఇలా కొత్తిమీర, కొంచెం పుదీనా చల్లుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా ఇనికిపోయిందనమాట. రైస్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే స్టవ్ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే ఆ వేడి అనేది లాగేస్తుంది. కొంచెము అడుగున తడిగా ఉన్నా కానీ ఆ వేడికి అనేది రైస్ అయితే బాగా ఎగిరిపోతుందన్నమాట. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను గిన్నెలు కడగటం కూడా పూర్తయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నాను. పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి క్లీన్ చేద్దాంలని చేస్తున్నాను. ఇంకా మా మేనల్లుడేమో వెళ్ళాడనమాట పిల్లల్ని తీసుకురావడానికి. 12 అయిపోయింది కదా అని వాళ్ళు వచ్చేసరికి ఫాస్ట్గా తుడిచేద్దాంలని తుడుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక మొత్తం తిరుగుతూ ఉంటారు. ఆల్రెడీ వచ్చేసారు కూడా పిడుగులు. ఇంకా వచ్చారంటే చాలా ఒక చోట కూర్చోరు, మొత్తం తిరుగుతూ ఉంటారు. అందుకే వాళ్ళు లేనప్పుడే ఫాస్ట్గా అయితే పని అయితే చేసుకుంటారనమాట. ఇంకా వచ్చి ఇంకా అడుగుతూ ఉంటారు. ఇంకా రోజు ట్యూషన్ నుంచి రాగానే ఏ ఒకటి కావాలని స్నాక్స్ లాగా. ఏంటంటే ఇంట్లో ఉంటే ఏమీ తినరు. బయట షాప్లో జెల్లీలు అంటారు, లేస్ ప్యాకెట్స్ అని అట్లా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారనమాట. ముందు రోజు చుపా చుప్స్ ఏవో కొనుక్కొని అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు మా బాబు. ఇంకా అవి తీసుకొని తింటున్నాడు. మేమైతే అసలు కొనివ్వము అలాంటివి. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే గొడవ చేసి మరి షాప్ దగ్గరికి వెళ్ళి కొనిచ్చుకుంటారు. పిల్లలు కదా, మనమేమో చెప్పలేము. ఇంకేం చేస్తాము, ఒక్కొక్కసారి ఇంక అట్లా వదిలేయాల్సి వస్తుంది. చూడండి, ఈరోజు లంచ్ రెసిపీస్ అయితే రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసాము. తర్వాత ఇంకా మేమైతే తింటున్నాము. ఇందులోకి క్యారెట్, కీరా, బీట్రూట్, ఉల్లిపాయలు ఇవైతే కట్ చేసుకున్నాను. ఎందుకంటే రోజు నేను బీట్రూట్, కీరా, దోసకాయ అయితే తింటున్నాను కదా. ఇదైతే నా లంచ్ ప్లేట్ అనమాట. ఓవరాల్ లంచ్ ఇదే. ఇంకా తిన్న తర్వాత పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇంకా బోర్డు ఇట్లా ఉంటే అది గోడ అని అట్లా పెట్టేశాడు మా బాబు. చెక్ పోస్ట్ అని అటు ఇటు రావాలంటే టికెట్ ఉండాలని అట్లాగా. ఇంకా వాళ్ళ బావని అడుగుతున్నాడు, నాకు చుపా చుప్స్ ఇంకా కొనివ్వు అని. వద్దు, ఇంక ఎక్కువ తినకూడదంటే ఇంకా గొడవ చేస్తున్నాడు అనమాట. ఇంకా సర్లే అని ఇంక వాళ్ళు అట్లా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మనం ఏదన్నా బిర్యానీ కానీ పలావ్ కానీ తిన్నప్పుడు అందరూ డ్రింక్ తాగుతూ ఉంటారు కదా. మేమైతే ఇంకా డ్రింక్ తాగంలే అని చెప్పి సోడా అయితే తెమ్మని సుగంధ అయితే కలిపాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కాబట్టి ఇంకా డీటెయిల్గా అయితే చూపించలేదన్నమాట సుగంధ కలపటం.
పిల్లలు కూడా బాగా ఇష్టపడతారనమాట సుగంధ. ఇంకా సబ్జాలు కూడా వేశాను. పిల్లలకి ఇచ్చి తర్వాత మేము కూడా తాగాము. ఇంకా మా మేనల్లుడు ఏంటంటే ఈరోజు ట్రైన్‌కి ఈవినింగ్ టైంకి వెళ్ళిపోయాడనమాట. ఇంకా పిల్లలు కూడా వెళ్ళారు డ్రాప్ చేయడానికి వాళ్ళ డ్యాడీతో పాటు. ఇంకా ఒక 1 అవర్ టైం అయితే పట్టిందనమాట వాళ్ళు వెళ్ళి రావటానికి. నేనైతే ఇంకా 1 అవర్ పడుకున్నాను. ఇంక పిల్లలుంటే పడుకోనివ్వరులే అని. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా గొడవ చేశారు. ఇంకైతే పడుకోలేదు. ఇంక ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది. ఇంకా కర్రీ కూడా చేయాల్సిన పని లేదు. ఇంకా కొంచెం హెవీగా కూడా అనిపించింది బిర్యానీ తినటం వల్ల. అందుకని బయటే జొన్న రొట్టెలు 2 అయితే తెచ్చుకున్నాము. చెరొకటి తింటే సరిపోతుందిలే అని చెప్పేసి చపాతీ చేద్దామంటే మార్నింగ్ కూడా పూరీనే చేశాను కదా! అందుకని చెప్పేసి 2 జొన్న రొట్టెలు అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కర్రీతోటి చెరొకటైతే తినేసాము. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ తిన్నదే కొంచెం హెవీగా అనిపించిందనమాట. పిల్లలేమో ఆఫ్టర్‌నూన్ కూడా పెరుగన్నం తినలేదు. అందుకని వాళ్ళకైతే ఇంకా పెరుగన్నమే పెట్టేసాననమాట. వాళ్ళు కూడా ఇంకా కూల్ డ్రింక్ అది తాగారంట బయటికెళ్ళినప్పుడు. మాకు ఆకలి కావట్లేదన్నారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా పెరుగన్నం తినలేదు. ఇంకెట్లా అని చెప్పేసి ఇంక వాళ్ళకైతే కర్డ్ రైస్ అయితే పెట్టేసాను. మామూలు రైస్ అయితే వండేసి. ఇంక ఇక్కడైతే గిన్నెలు కడగటం అంతా అయితే అయిపోయింది. ఇంకా ఎటు టైం ఉంది కదా! బయటైతే ముగ్గు వేద్దాంలే అని ఇంకైతే బయటైతే ముగ్గు వేస్తున్నాననమాట. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఫ్రైడే కదా! మార్నింగ్ లేవటం కొంచెం లేట్ అయినా ముగ్గు వేసామనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డైలీ అయితే వేయననమాట. ఎందుకంటే మార్నింగ్ వచ్చి ఊడుస్తారు. అందుకని ముగ్గు వాళ్ళు ఊడ్చేస్తారు. కాకపోతే థర్స్‌డే రోజు సాయంత్రం కడిగి వెళ్తారనమాట. ఇంకా ఫ్రైడే మార్నింగ్ రారు. అందుకని చెప్పి థర్స్‌డే రోజు మాత్రం నైటే వేసేస్తాను ముగ్గు. ఇంకా ఫ్రైడే కోసమని అష్టదళ పద్మం ముగ్గు అయితే వేస్తున్నాను. దీన్నే కొంచెం కొంచెంగా మార్చి అయితే వేస్తూ ఉంటాను. ప్రతి వారం ఇదే వేస్తాను ఈ ముగ్గే. కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేస్తానన్నమాట. ఇంకెటు కలర్స్ అవి కూడా ఉన్నాయి నా దగ్గర అంతకుముందు తీసుకున్నవి. ఇంక చిన్న ముక్కలే కదా వేసేద్దాంలే అని కొంచెం లైట్‌గా కలర్స్ కూడా వేసేసాను. ఇంకా ఇందులోనే పసుపు, కుంకుమ అని ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటే అవి కూడా కొంచెం వేసాను. తులసి చెట్టు దగ్గర కూడా చిన్న ముక్క అయితే వేసాను. గడపకి పసుపు, కుంకుమలు రేపు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అయితే రాస్తాను. ఎందుకంటే రేపు పూజించుకుంటాం కదా మనం. అందుకని చెప్పి స్నానం చేసిన తర్వాత మార్నింగ్ చేసుకుంటే బెటరు అలాంటి పనులు. ఇంక పిల్లలేమో ఆఫ్టర్‌నూన్ పడుకోలేదు కదా! వాళ్ళైతే ఇంకా ఎర్లీగా పడుకున్నారు. ఎర్లీ ఏం కాదులే 10 అయిపోయింది వాళ్ళు పడుకునేసరికి. ఇంక నా పని కూడా అయిపోయింది. 10:30 అయింది అయిపోయేసరికి ఇల్లు కూడా తుడిచేసరికి. ఇంక నేనేం చేశానంటే సర్లే కొంతసేపు టీవీ చూద్దాం రిఫ్రెష్‌గా ఉంటదని పెట్టుకున్నాను. వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా అవేంటంటే మధ్యలో ఆపేస్తే బాగోదు. అలా లాస్ట్ వరకైతే చూశాను. ఇంకా టైం అయితే 1:30 అయింది పడుకునేసరికి. ఒక్కొక్కసారి ఇంక అట్లా లేట్ అయిపోతూ ఉంటది. ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకున్నారు కదా! ఇంకా డోర్ అయితే దగ్గరికి వేసి నేను ఇంకా అట్లా చూస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏదన్నా వెబ్ సిరీస్ అట్లా. అవేమో మధ్యలో ఆపేస్తేనేమో బాగోదనమాట. ఇంకా చూడాలనే ఇంట్రెస్ట్ అట్లా వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ మ్యాక్సిమం సాటర్డే రోజు అట్లా పెట్టుకుంటాను వెబ్ సిరీస్ ఏమన్నా చూడాలనుకుంటే. కాకపోతే ఈరోజు ఎందుకో చూడాలనిపించింది సర్లే అని పెట్టుకుంటే అక్కడికి మా హస్బెండ్ మధ్యలో ఒకసారి వచ్చి ఇంక పడుకోవా అని అరిసారు కూడా. వస్తున్నాను ఈ ఒక్క ఎపిసోడ్ అని చెప్పేసి ఇంక అట్లా అయితే లాస్ట్ వరకు అయితే చూశాను. యాక్చువల్గా అయితే మామూలు సీరియల్స్ అయితే టీవీలో ఏం చూడను అనమాట నేను. ఎప్పుడన్నా ఒకసారి ఇలా వెబ్ సిరీస్ చూస్తాను.